అందరికీ నమస్తే అండి. పార్వతీ జేజమ్మ గార్డెన్‌కు స్వాగతం. రోజువారీ తోట పని అంటే క్లీన్ చేసుకోవడం ఫస్ట్. పురుగులు ఏమున్నాయో చూసుకోవడం. ఇక్కడ చూడండి, నేల మీద ఈరోజు ఊడ్చేటప్పుడు ఇలా ఉండలు ఉండలుగా ఇలా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడెక్కడో తప్పనిసరిగా పురుగు ఉంటుంది అని అర్థం అండి. చూసుకుందామా మరి? ఇక్కడ చూసారా? ఈ ఆకు మీద ఇలా రౌండ్‌గా ఉన్నాయి అంటే పురుగులు ఉన్నట్టేనండి. ఈ పురుగు ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గాజు పురుగు దొరికింది చూడండి. ఈ గాజు పురుగులు చూసుకోవాలి. ఈ చెట్టులో కూడా చూడండి, ఇలా ఉంది అంటేనే ఉన్నట్లే, పురుగు ఉన్నట్టేనండి. ఈ ఉండలకు దగ్గరలో ఉంది అంటే ఈ దగ్గరలోనే ఉండి ఉంటుంది. దొరికింది చూడండి. దొరికిందా? చూసారా ఎంత పాడు చేస్తాయండి. ఇది చెట్టుని ఎంత పాడు చేస్తుందండి. టెర్రస్ శుభ్రంగా ఉంచుకోవడం, ఈ పురుగులు రాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చంపడానికి ప్రాణం అప్పట్లేదు నాకు. ఇది దూరంగా ఇలా విసిరేస్తున్నానండి. ఇంతకు ముందు కూడా వీడియోలో మీకు చూపించానండి, ఇలాగా ఎడీనియంకి పట్టే పురుగుని జాగ్రత్తగా చూసుకోండి అని. చెట్లు చాలా పాడు చేసేస్తాయండి. గులాబీలు చూసారా ఎలా పూసాయో? ఒక్క చెట్టుకే ఎన్నున్నాయో చూడండి. ఇంత బాగా రావడానికి నేను ఏం చేశానో చెబుతానండి. ఏం ఫర్టిలైజర్ ఇచ్చానో చూపిస్తాను. వీటికండి నేను, పిల్లలు బూస్టు, హార్లిక్స్లు ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు తాగుతూ ఉంటారు కదా, కొన్ని రోజులు పూర్తిగా తాగకుండానే గడ్డగట్టినట్లుగా అయిపోయి మధ్యలో వదిలేస్తూ ఉంటామండి. ఆ సమయంలో అవి పారేస్తూ ఉంటారు. అవి పారేయకుండా నీళ్ళల్లో నానబెట్టేసేసి వీటికి ఇస్తూ ఉంటానండి. అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. చాలా బాగా పువ్వులు కాపు వస్తూ ఉంటుందండి. ఇక్కడ చూసారా ఈ వైలెట్ ఫ్లవర్ ఎంత బాగుందో? చాలా బాగుంది కదండి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. పూజకి పొదవుండదండి, 4 పూలు అయితే నిండుగా ఉంటుంది పూజ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఈ గ్రేప్స్ ఇంత బాగా వచ్చాయి. ఇంత కష్టపడి పెంచుతూ ఉంటామా, ఉడతలు పురుగులు పాడు చేస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, పెద్ద గుత్తి ఎలా పాడు చేసేసిందో చూడండి, ఎలా తినేసాయో. మొత్తం తినేసి ఖాళీగా ఉంచేసాయి. వీటిని ప్రూనింగ్ చేసేసి మంచిగా ఉంచుకోవాలండి. ఇక్కడ నా తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో. కొందరికి ఎంత శ్రద్ధ తీసుకున్నా ఈ తమలపాకు మొక్కలు రావు. ఇది మాత్రం ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ ప్రక్కనే సన్నజాజి చెట్టు ఉంది. సన్నజాజి మొక్క బాగా పూసేది. ఇప్పుడైతే పువ్వులు లేవండి. దానికి ప్రూనింగ్ అవసరం వచ్చింది. అది ప్రూనింగ్ చేసి చక్కగా మళ్ళీ సరి చేసినట్లయితే, కాస్త పురుగు మందులు లాంటిది ఏదైనా కొట్టేసినట్లయితే మళ్ళీ మంచిగా వస్తుందండి. ఇక్కడ చూడండి, వర్షాలు పడుతున్నాయి, చెట్లకి నీళ్లు పొయ్యక్కర్లేదు అనుకుంటాం. కానీ ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి నేల. అవి చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొన్ని కుండీల్లో నీళ్ళు ఎక్కువైపోయి చాలా మురిగినట్లుగా తడిగా ఉంటుంది. కొన్నిటికి మాత్రం ఇలా చూడండి, వర్షాలు పడుతూ ఉన్నా సరే ఎంత గట్టిగా ఉందో చూడండి. వాటిని చెక్ చేసుకుని సరి చేసుకోవాలండి. ఇది కూడా చూడండి ఆరిపోయింది. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఇది చూడండి, తిని వెళ్ళిపోతే పర్వాలేదండి, అవైనా తిన్నాయి కదా అని సంతృప్తి ఉంటుంది. కానీ ఇలా కొరికి పడేసేసి ఎలా పాడు చేస్తున్నాయో చూడండి. ఈ గుత్తులు పండకుండానే పాడు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, వాటర్ లిల్లీ ఈ వాటర్ టబ్స్లో వేశాను. మొగ్గ వచ్చింది చూడండి. ఈ మొగ్గ ఇచ్చుకోవడానికి రెడీగా ఉంది చూసారా. బహుశా రేపు ఇచ్చుకుంటుందండి ఈ మొక్క. ఇంతకుముందు కూడా పువ్వులు బాగానే పూసాయి. ఇప్పుడు ఇంకొక మొగ్గ వచ్చింది చూడండి. ఇవి తామర, లోటస్. ఈ 2 లోటస్ అండి. ఇది వాటర్ లిల్లీస్. ఇంకా అన్నిటికీ కూడా మొగ్గలు రాలేదు. 2-3 పూసాయి. మళ్ళీ ఇంకొక మొగ్గ ఇప్పుడు వచ్చింది. ఈ వర్షాకాలం డ్రై లీవ్స్ చేసుకోవడానికి కుదరదండి, త్వరగా ఎండవు, కంపోస్తూ ఉంటుంది. అందుకని ఈ వర్షాకాలం మాత్రం ఇవన్నీ బయట పడేయించేస్తాను. వేసవికాలం వచ్చేవి మాత్రం అప్పుడు కలెక్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలాగే ఉన్నాయి అంటే వాసన వచ్చేస్తాయి. ఏ టబ్బుల్లో వేసినా కూడా త్వరగా ఎండవు,
వీటి వల్ల ఇప్పుడు ఉపయోగం లేదనిపించిందండి నాకు. నాళ్ళు పడేసేస్తానండి. ఇక్కడ చూసారా పసుపు దుంపలు ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదండి. ఈ పసుపు ఇంకా ఉందండి. ఇక్కడ చూడండి మన గార్డెన్లో బ్లాక్ పసుపు ఎంత బాగా వచ్చిందో. మొక్కలు చాలా బాగా వచ్చాయండి. అయితే వర్షాలు పడుతున్నాయి కదా, నీళ్ళు ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను నీళ్లు పొయ్యట్లేదు. కానీ ఇది కూడా నేల చాలా గట్టిగా అయిపోయిందండి. నీళ్లు అన్ని మొక్కలకి అవసరం లేదండి, కొన్ని తడిగానే ఉన్నాయి. కానీ ఇది కూడా చూడండి, దీనికి కూడా నీళ్ళు అవసరము. ఎంత గట్టిగా అయిపోయింది చూడండి నేల. ఇలా చెక్ చేసుకుని వాటర్ ఇచ్చుకోవాలండి. ఆకులు కొద్దిగా వడబడినట్లు అనిపించి అనుమానం వచ్చి చూశాను. నేల గట్టిగా అయిపోయిందండి. దానికి కూడా ఇప్పుడు కొన్ని నీళ్లు పోయాలి. చూడండి వీటికి కూడా అవసరమే నీళ్లు. చాలా గట్టిగా అయిపోయినాయి నేల. కొన్ని మాత్రం తడిగా ఉన్నాయండి. ఇది తడిగా ఉంది, దీనికి నీళ్ళు అవసరం లేదు. ఇలా టెర్రస్ గార్డెన్లో మాత్రం వేటికి నీళ్లు అవసరమో వేటికి నీళ్లు అవసరం లేదో చెక్ చేసుకుని పోసుకోవాలండి. బాగా తడిగా ఉన్న వాటికి నీళ్లు పోసేస్తే వేళ్ళు కుళ్ళిపోతాయి. అస్సలు లేకుండా ఎండిపోయినట్లుగా ఉన్నా కూడా ప్రమాదమే మొక్కలకి. మొన్ననే గోంగూర మొత్తం కోసేసి నిలవ పచ్చడి పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి. ఈ గోంగూర వెరైటీ చాలా బాగుంది. ఇక్కడ కూడా పసుపు మొక్కలు ఉన్నాయి చూడండి. పసుపు మొక్కల్లో ఆకుకూరలు వచ్చాయి. ఆకుకూరలు తెంపేసేయాలండి. సన్నజాజి పందిరి నుంచి కొన్ని కొమ్మలు తీసి పెట్టాను, అవి బాగా వచ్చాయి. ఇక్కడ ఈ మందారం చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి, చాలా మొగ్గలు వచ్చాయి చూడండి. ఇది బార్బడోస్ చెర్రీ అండి, పూత వస్తుంది. కాయలు కూడా వచ్చాయి, మీకు చూపించాను, పండాయి. ఇప్పుడు చిన్న పిందెలు ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా కాసిందండి ఈ సంవత్సరం. ఇదైతే బ్లూబెర్రీ, పూత వస్తుంది కానీ దీనికి కాయలు నిలబడలేదండి. చూసారా, ఇది కూడా చాలా గట్టిగా అయిపోయింది నేల. దానికి కూడా నీళ్ళు అవసరం అండి. రోజు చెక్ చేసుకుంటూ వేటికి అవసరమా వేటికి అవసరం లేదా నీళ్లు చూసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి శంకు పువ్వులు చాలా బాగా వచ్చాయి. కాకరకాయలు కాస్తున్నాయండి. ఇక్కడ చూసారా కాకరకాయలు ఉన్నాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. వర్షం వస్తున్నా సరే నీళ్లు పోయవలసిన అవసరం వచ్చిందండి. కొన్ని తడిగా ఉన్న మొక్కలకి పోయట్లేదు, నేల గట్టిగా అయిపోయిన మొక్కలకి మాత్రం పోస్తున్నానండి. ఇక్కడ చూడండి గోర్చిక్కుడు మొక్క ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ఇవన్నీ బ్రహ్మకమలం మొక్కలు, పూలు పూసాయండి. ఆ వీడియో తీశాను, అప్లోడ్ చేయడానికి వీలు అవ్వట్లేదు, తొందరలో చేస్తానండి. ఇవన్నీ గట్టిగా అయిపోయాయి. ఇక్కడ చూడండి నీళ్లు ఎలా నిలబడ్డాయో చూడండి. దీన్ని కేర్ తీసుకుని మ్యాన్హోల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. చూసారా నీళ్ళు ఎలా నిలబడ్డాయో, దాన్ని చెక్ చేసుకుని అది సరి చేసుకోవాలండి. అది దుంప పచ్చలే అండి, చాలా పచ్చల వెరైటీల్లో ఈ వెరైటీ చాలా బాగుంటుంది. ఇక్కడ కాక చెట్టు ఉండేదండి, అది పాడైపోయింది. చూస్తూనే 1-2 రోజుల్లోనే పురుగు బాగా వచ్చేసేసి పాడైపోయింది. అది మొత్తానికి తీసేశాను. మళ్ళీ ఇగురు వస్తుందండి, మళ్ళీ చక్కగా మొదల నుంచి ఇగురు పెట్టుకొస్తుంది, అప్పుడు బాగా కాస్తుంది. అలా 2-3 సార్లు అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఇవాళకి ఇదేనండి తోట పని. రోజు చేసే పనుల్లో ఈరోజు చేసిన తోట పని ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.